శిష్టాచారంలో ఉంటాయి. శిష్టాచారం అని అంటే ఏమిటి? శిష్టులైనటువంటి జనులు చేసేటటువంటి ఆచరణ ఏదైతే ఉంటుందో దాన్నే శిష్టాచారం అని అంటారు. శిష్టులైనటువంటి జనులు అంటే ఎవరు అని అంటే ఎవరైతే ఈ వేదములు శాస్త్రములు వీటన్నిటిలో ప్రామాణ్య బుద్ధిని కలిగి ఉన్నవారి వాటిలో చెప్పబడినటువంటి ఆచరణలను తూచా తప్పకుండా చేస్తారో వాళ్ళని శిష్టులు అని అంటారు. అటువంటి వాళ్ళు ఏ ఆచరణలు అయితే చేసుకొచ్చారో వెనకటి నుంచి, అదే నిన్న మొన్న మొదలుపెట్టింది కాదు. ఇది వినండి, కీలకమైన నిన్న మొన్న మొదలుపెట్టింది తేల్చేశారు. అక్కడ ప్రశ్న ఏంటంటే లలితాదిత్య గారు అడిగారు, కొంతమంది వేరే మతాలకి చెందిన వారిని కూడా దేవతలుగా మన దాంట్లో చేర్చేశారు, దీన్ని ఎలా చూడాలి అని లలితాదిత్య గారు అడిగితే దానికి సమాధానంగా చెప్పారు స్వామివారు. అందులో స్పష్టంగా చెప్పారు కదా, నిన్న మొన్న ఎవరో ఏదో ప్రారంభించింది కాదు, పూర్వం నుండి అనాదిగా ఉన్నటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో, శిష్టులు ఎవరైతే పెద్దవాళ్ళు మనకి అందించారో ఆ ధర్మ మార్గాన్ని, అది మనకి అనుసరణీయము అని చెప్పారు. వెనకటి నుంచి చేసుకుంటూ వచ్చారో ఇవి మనకి ప్రమాణం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాళ్ళంతా ఎవరు? వేదములు శాస్త్రములు ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళు దీన్ని ఆచరించారు అనంటే అక్కడికి ఏమైంది? వాళ్ళు ఏం చేసినా కూడా శాస్త్రముల ప్రమాణాన్ని పెట్టుకునే చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా శాస్త్రాన్ని అతిక్రమించినటువంటి వాళ్ళు కాదు. మరి అటువంటి వాళ్ళు దీన్ని చేసుకుంటూ వచ్చారు కాబట్టి అది మనకి నేరుగా గ్రంథాల్లో కనపడకపోయినా కూడా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు కాబట్టి దాన్ని ప్రమాణంగా తీసుకొని ఆచరణ చేస్తారు, చేసే పద్ధతి. కాబట్టి ఈ మూడు, ఏదైనా ఒక ఆచారాన్ని మనం అనుష్ఠించాలి అనంటే ఈ మూడిట్లో ఏదో ఒక ప్రమాణం అనేది ఉండాలి. ఈ అర్థమైందండి? అర్థమైంది. ఇప్పుడు నీకేం అర్థమైంది చెప్పు. భారతీ తీర్థ స్వామి ఏమంటారో వినండి. తమ జిహ్వను పవిత్రాతి పవిత్రం చేసుకున్నారు మా ఆస్థాన విద్వాంసులు పౌరాణిక సార్వభౌములైన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఈ మహాభారతాన్ని 30 రోజుల్లో సమగ్రంగా ప్రవచనం చేసి ఈ మహాభారత కథను ఆబాల గోపాలం ఆంధ్ర జనతకు అందివ్వడం మాకు అమితమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తున్నది. ఏం చెప్పారండి? మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఆయన సాక్షాత్తు శిష్టులు అని వారు సర్టిఫికెట్ ఇచ్చారు. అక్కడ జగద్గురువులు ఏం చెప్పారో ఒకసారి గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తా. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఏమంటారు వినండి. యుగంలో ఇంకా దగ్గరగా మన దగ్గర ప్రకాశించడానికి దత్తాత్రేయ అంశాలతో కలియుగంలో 3 రూపాలు వచ్చినాయి ప్రసిద్ధంగా. ఇంకా ఉన్నాయి కొన్ని. మాణిక్య ప్రభు, అక్కలకోట మహారాజ్, తర్వాత తరానికి వచ్చేటప్పటికే వాసుదేవానంద సరస్వతి స్వామి వారు, గజానన మహారాజ్, షిరిడి సాయిబాబా. విన్నారు కదండి? అది చాలు మనకి, ఇంకా మిగతా చెప్తారు. ఈ కాలంలో మనకి షిరిడి సాయిబాబా వారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అవతారం అని చెప్పి మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పారు కదా. విధుశేఖర భారతి గారు ఏం చెప్పారు? శిష్యులు చెప్పింది వినమన్నారా? భారతీ తీర్థ స్వామి గారు ఏం చెప్పారు? వీరు మా శిష్యులు అని చెప్పారా? ఇప్పుడు ఏమైనట్టు? సాయిబాబా సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అని చెప్పి శృంగేరి గురువులు మనకు చెప్తా ఉన్నారు. ఇంతమంది చెప్పినా మీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు దీని మీద మనం విశ్లేషణ చేద్దాం. ముందు పాయింట్ ఏం చెప్పాడు? సామవేదం గారి తండ్రి గారు, అంటే సామవేదం గారి మాటలో వారు చెప్పారు కదా, మా తండ్రి గారు చెప్పారు సాయిబాబా సిద్ధపురుషుడు అనే విషయాన్ని, తర్వాత కాలంలో నా అభిప్రాయం మారింది అని వారు చెప్పిన తర్వాత, అంటే మీ తండ్రి అంటే మీకు గౌరవం లేదా అని సామవేదం గారిని ప్రశ్నించాడు. అలాగే సాయిబాబా అవతార పురుషుడు అని చెప్పడానికి ఎక్కడెక్కడ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఫస్ట్ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క ప్రసంగంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకుని శిష్టాచారం గురించి ప్లే చేశాడు. తర్వాత భారతీ తీర్థ మహాస్వామి వారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి గురించి ప్రశంసిస్తూ మాట్లాడినటువంటి ఒక విషయాన్ని ప్లే చేశాడు. మూడవదిగా మల్లాది గారు సాయిబాబా గురించి చెప్పినటువంటి ఒక వాక్యాన్ని తీసుకొచ్చి ప్లే చేశాడు. ఈ మొత్తం కలిపి ఓవరాల్గా సాయిబాబా అవతార పురుషుడు అని చెప్పి శృంగేరి పీఠం వాళ్ళు నిర్ధారించారు అని చెప్పేశాడు. సరే, ఇప్పుడు భారతీ తీర్థ స్వామి వారు మాట్లాడినటువంటి ఆ అంశంలోకి వెళితే, ఒకవేళ సాయిబాబా అనే వ్యక్తి అవతార పురుషుడు అని శృంగేరి పీఠం నిర్ధారణ చేసిందని చెప్పాలంటే అప్పుడు వారు ఏం చేయాలి? మల్లాది వారిని పిలిచి, మీరు సాయిబాబా గురించి బాగా చెప్పారు, సాయిబాబా సచ్చరిత్రని బాగా పారాయణం చేశారు, జనాల్లోకి తీసుకెళ్లారు, మీరు మా ఆస్థాన విద్వాంసులు అని చెప్పాలి. కానీ వారు అక్కడ ప్రశంసించింది దేని గురించి? తన జిహ్వను పవిత్రాతి పవిత్రం చేసుకున్నారు. దేని ద్వారా? మహాభారతాన్ని సమగ్రంగా 30 రోజుల్లో ప్రవచనం చేయడం ద్వారా. అంటే మహాభారతాన్ని ప్రవచనం చేశారు కాబట్టి మల్లాది వారిని జగద్గురువులు ప్రశంసించారు, అంతే తప్ప సాయి సచ్చరిత్రని చదివినందుకు కాదు కదా. ఆ తర్వాత ఈ శిష్టాచారం దగ్గరికి వెళ్దాం. శిష్టులు అంటే ఎవరో చెప్పారు కదా గురువులు. ఈ శిష్టులు అనేవాళ్ళు మనకి చాలా పెద్ద సంఖ్యలోనే ఉంటారు సహజంగా. ఏదైనా ఒక ఆచారం గురించి మనం తెలుసుకోవాలంటే, ఉదాహరణకి భగవద్గీత మనకి ప్రామాణిక గ్రంథమా కాదా మనకు తెలియదు. ఒకవేళ అనుకుందాం దీన్ని శిష్టాచారం ద్వారా రుజువు చేసుకోవాలి అని అనుకుంటే, వేదముల యందు ప్రామాణ్య బుద్ధి కలిగిన
ఎవరినైనా అడగండి మీరు, భగవద్గీత మనకి ప్రామాణికం అని చెప్తారు. అంతే తప్ప కొంతమంది ప్రామాణికమని కొంతమంది కాదు అని చెప్పరు. అంటే ఏకాభిప్రాయం ఉంటుంది స్పష్టంగా. అలాగే రాముడు విష్ణువు యొక్క అవతారమా కాదా అని అడిగారు అనుకోండి, వేదముల యందు, ఉపనిషత్తుల యందు, ధర్మశాస్త్రాల యందు, పురాణాల యందు ప్రామాణ్య బుద్ధి కలిగిన ఏ ఒక్కరైనా సరే, ప్రతి ఒక్కరూ కూడా రాముడు మహావిష్ణువు యొక్క అవతారము, మనందరి యొక్క ఆరాధ్య దైవం అని చెప్తారు. కొంతమంది ఆలోచించి చెప్తాం, ఇది కరెక్ట్ కాదు, ఈ విధంగా రకరకాల అభిప్రాయాలు అనేవి రావు. అంటే శిష్టులైన వారికి ప్రధానంగా మనకి ఏ అంశాల పట్ల ఏమైనా సందేహాలు ఉంటే వాటన్నిటి పట్ల శిష్టులైన వారికి ఒకే అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు సాయిబాబా గురించి మీరు అడగండి. ఇక సాయిబాబా గురించి తీసుకుంటే శిష్టులైన వారు ఎవరు మీకు ధృవీకరించారని అడిగితే వీళ్ళు ఒకటి తర్వాత ఆయన చెప్పాడా, కనుక్కుందాం. అరే అది కదరా జవరలి, ఆయన చెప్పాడా అక్కడ చెప్పినట్టు అంటే ఒకటి తర్వాత రెండున్నొకటి లాభం, 2 తర్వాత 3కి వెళ్ళొచ్చా, 3కి మరి చాట్ జీపీటీలు రకరకాలు చూసుకోవాలి. మొత్తానికి ఈ 5 దాటో, మహా అయితే 10. ఇప్పుడు ఈ సాయిబు గారి చరిత్ర పోనీ 100 సంవత్సరాల నుండి అని అనుకుందాం. ఈ 100 సంవత్సరాల్లో ఎంతమంది శిష్టులు ఉన్నారు? జగద్గురు పీఠాల్లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనకి చిన్నజీరి స్వామివారి సాంప్రదాయంలో కానీ, శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో కానీ ఎంతమంది శిష్టులు సాయిబాబాని అవతార పురుషుడని చెప్పారు? మహా అయితే కాస్త గౌరవించదగిన వ్యక్తిగా మనం చూడొచ్చు అని చెప్తారు, అంతవరకే. సకల దేవతా స్వరూపుడని చెప్పలేదు, అవతార పురుషుడని చెప్పలేదు, ఆయనకి ఆలయాలు కట్టి పూజించమని చెప్పలేదు. అది శిష్టాచారం కాదు. మనకి అక్కడ అర్థమైపోతుందా? అంటే 99% మంది శిష్టులు సాయిబాబా గురించి ఈ విధంగా చెప్పనే లేదు. 1% కూడా లేరు. 1% కూడా డౌటే. మీరు లెక్కేస్తే 0.0001%. సరే, ఈ 0.0001% అయినా చెప్పారు కదా, మాకు మరి ఈ నలుగురు సరిపోతారు కదా అని అంటారు వీళ్ళు. అక్కడికి వెళ్దాం. ఇప్పుడు మల్లాది గారు చెప్పారు అనుకుందాం, లేదా సామవేదం గారి తండ్రి గారి యొక్క అభిప్రాయం తీసుకుందాం. ఈ విషయం కూడా మీకు అర్థం అవడానికి ఇప్పుడు సామవేదం గారిని తీసుకుందాం. వారు కూడా గతంలో 1-2 సందర్భాల్లో సాయిబాబాకి హారతి ఇవ్వవలసి వచ్చింది, పూలదండ అలంకరించవలసి వచ్చింది, ఇలాంటి 2 సంఘటనలు ఉన్నాయి అని చెప్పారు కదా. ఒకసారి అయితే దిల్సుఖ్ నగర్లో ఆయన ఏదో ప్రవచనం చెప్పి వస్తుంటే అందరూ కలిసి బలవంతం పెట్టి సాయిబాబా గుళ్ళోకి లాక్కుపోయి ప్రవచనం చెప్పండి అని అడిగారు. అప్పుడు కూడా నేను గురుభక్తి గురించి, గురుతత్వం గురించి చెప్పాను తప్ప సాయిబాబా గురించి చెప్పలేదు. ఏదో 1-2 సందర్భాలు తీసుకున్నాను, అది కూడా వీళ్ళని ధర్మం వైపుకి తిప్పటానికి అని చెప్పారు. అంటే ఇక్కడ 0.0001% చెప్పారు అని అనుకున్నామే. ఈ శిష్టుల్లో కూడా కొంతమంది మొహమాటం కొద్దీ మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. మీకు అర్థమైందా? మొహమాటం కొద్దీ నిర్మొహమాటంగా నో అని ఖండించడం ఇష్టం లేక, ఎందుకు వాళ్ళ మనసు నొప్పించడం అనే ఒక మంచి సద్భావనతో, వాళ్ళకి ద్వేషం ఉండదు, లేకపోతే వ్యతిరేకత ఉండదు కాబట్టి వేరే సంప్రదాయాల పట్ల వాళ్ళ విశ్వాసాన్ని కూడా గౌరవించి కొంతమంది చెప్పారు, శాస్త్ర అనుసారం కాకపోయినా. అంటే ఈ 0.001%లో కూడా ఏమైపోయింది? శాస్త్రానుసారం కాదు వాళ్ళు చెప్పింది, పరిస్థితిని బట్టి చెప్పారు ఒకటి. రెండోది, కొన్ని అపోహల వల్ల, అంటే సరైన సమాచారం లేకపోవడం వల్ల చెప్పారు. ఈ సరైన సమాచారం లేకపోవడం అంటే ఏంటి? ఇప్పుడు సినిమాల రూపంలో కానీ, పుస్తకాల రూపంలో కానీ, రకరకాలుగా నోటి కథల రూపంలో కానీ సాయిబాబా గురించి అనేక అవాస్తవ కల్పితాలు ప్రచారంలో ఉన్నాయి. ఉదాహరణకి సాయిబాబా చనిపోయే టైంలో ఎలా ప్రవర్తించాడు, మీరు సినిమాలు చూడండి, చాలా ఒక యోగీశ్వర భావనలో ఉన్నవాడిలాగా, అన్నిటికీ అతీతమైనటువంటి, ద్వంద్వాతీతమైనటువంటి స్థితిలో ఉన్నవాడిలాగా చూపించారు సినిమాలో. కానీ మన చరిత్ర చూస్తే ఆయన చిన్నపిల్లల గొక్కబట్టి ఏడ్చాడు, చాలా బాధపడ్డాడు. కాబట్టి ఈ సాయిబాబా ఒక యోగిలాగా ప్రవర్తించాడు అనే ఒక భావన సమాజంలోకి వెళ్ళిపోయింది. ఎంత శిష్టులైనా, వేదముల యందు ప్రామాణ్య బుద్ధి కలిగిన వారైనా వాళ్ళు దివ్య దృష్టి కలిగిన వారు కాదు. ఆ రోజు సాయిబాబా ఎలా ప్రవర్తించాడో వీళ్ళకి తెలియదు. వీళ్ళ దగ్గరికి వచ్చిన సమాచారాన్ని బట్టి, అవునా ఈ విధంగా ప్రవర్తించి ఉంటే ఈయన అవతార పురుషుడు అయి ఉండొచ్చు, మేబీ సిద్ధ పురుషుడు అయి ఉండొచ్చు, ఈ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటే ఈయన అవధూత అయి ఉండవచ్చు అని వారికి ఉన్నటువంటి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చి మాట్లాడిన సందర్భాలు కొన్ని ఉంటాయి. అంటే ఈ శిష్టాచారాన్ని మనం రుజువు చేసుకోవడానికి ప్రధానంగా 3 భాగాలు. ఒకటి, 99.999% మంది ఎవరూ కూడా ఈ సాయిబాబాను ఒప్పుకోరు. అక్కడక్కడ మాట్లాడినటువంటి ఈ 0.0001%లో కూడా
కొంతమంది మొహమాటం కొద్దీ సందర్భాన్ని బట్టి ఎప్పుడన్నా 1-2 సార్లు మాట్లాడిన సందర్భాలు ఉండి ఉండవచ్చు. ఇంకొంతమందికి సరైన సమాచారం లేకపోవడం వల్ల వారి వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పి ఉండవచ్చు. ఇవి కాకుండా సాయిబాబా యొక్క లక్షణాలు ఒరిజినల్గా తెలిసి సచ్చరిత్ర పూర్తిగా చదివి ఆయన చేసిన పనులేంటి, ఆయన మాట్లాడిన మాటలేంటి, వీటన్నింటినీ కూడా చక్కగా పరిశీలన చేసి సమగ్రంగా పరిశీలన చేసి ఈయన అవతార పురుషుడు అని చెప్పిన వాళ్ళు ఈ భూమి మీద ఒక్కళ్ళు కూడా లేరు శిష్టులైన వాళ్ళల్లో. సో ఓవరాల్గా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ సిండికేట్ మాఫియా ఏం చేస్తుందంటే మొహమాటం కొద్దీ సందర్భానుసారంగా సరైన సమాచారం లేని కారణంగా ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడిన ఒక విషయాన్ని పట్టుకొచ్చి ఇది శిష్టాచారము ఎక్కడికి లింక్ పెడుతున్నారు, మల్లాది గారిని జగద్గురువులు ప్రశంసించిన సందర్భం ఏంటి, దాన్ని తీసుకొచ్చి సాయిబాబాని ధృవీకరించారు, మోకాలికి బట్టతలకి ముడిపెట్టడం అంటారు కదా, అందులో వీళ్ళది అందివేశం చెయ్యి. వీళ్ళకి శాస్త్రం ప్రకారం సాయిబాబాని రుజువు చేయడం చేత కాదు. కనీసం ఈ టక్కు టమార గోకర్ణ కనకన్న విద్యలని తెలిసి ఉన్నారు కదా వీళ్ళు. శాస్త్రం తెలియకపోయినా శాస్త్రానుసారం రుజువు చేయడం చేత కాకపోయినా ఈ సాయిబు మతాన్ని వీళ్ళు ఎలా ప్రచారం చేయగలుగుతున్నారు, ఇలాంటి చీప్ ట్రిక్స్ వీళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు ఇంకొక అద్భుతమైన విషయం చెప్తానండి. గౌరవనీయ జవహర్ అలీ గారికి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు శృంగేరి పీఠం వారు నిర్ధారించారని చెప్పడానికి అక్కడక్కడ తిరిగి సంబంధం లేకుండా ఏదో క్రియేట్ చేసావు కదా, అదే మా గురించి ధర్మరక్షణలో ఉన్నటువంటి మమ్మల్ని ఉద్దేశించి శృంగేరి జగద్గురువులు అయినటువంటి శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారు స్వయంగా ఒక బహిరంగ సభలో మమ్మల్ని ప్రశంసించారు. ఆ రోజు భారతీ తీర్థ స్వామి వారు ఎలాగైతే మల్లాది గారిని ప్రశంసించారో విధుశేఖర భారతీ స్వామి వారు మమ్మల్ని కూడా ఒక బహిరంగ సభలో ప్రశంసించారు. కనుక మేము కూడా శిష్టులమే, మేము చెప్పిందే శిష్టాచారం. కనుక సాయిబ్బు ఆరాధనకి అనర్హుడు, ఇది శిష్టాచారం, మేము చెప్తున్న శిష్టాచారం. ఇప్పుడు నువ్వు సామవేదం గారి అర్హతల గురించి మాట్లాడుతున్నావు కదా, అసలు నీకు మా గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకంటే మా గురించి స్వయంగా శృంగేరి జగద్గురువులే కితాబు ఇచ్చారు, వీరు ధర్మరక్షకులు అని చెప్పి. నీ గురించి ఎప్పుడని చెప్పారా? ఇప్పుడు శృంగేరి జగద్గురువులతో పాటు మమ్మల్ని చిన్నజీయర్ స్వామి వారు కూడా ప్రశంసించారు, బహిరంగ వేదికల్లో మాట్లాడారు. నీ గురించి ఒక్క పీఠాధిపతి కానీ ఒక్క స్వామీజీ కానీ సాంప్రదాయ పరంపరలో ఉన్నటువంటి ఒక్క స్వామీజీ నీ గురించి ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం ఉంటే ఒకటి చూపించు. ఎందుకంటే నువ్వు వేస్ట్ గడు అందరికీ తెలుసు. కాబట్టి నీకు ధర్మానికి ఎలాంటి సంబంధం, మా గురించి మాట్లాడే అర్హత అంతకంటే కూడా లేదు. మా గురించి మాట్లాడే అర్హతే లేకపోతే ఇంకా సామవేదం గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఉండదంటారా? కాబట్టి ఈ శిష్టాచారం గురించి మీకు క్లారిటీ వచ్చేసిందా?